నువ్వు వెళ్ళి కాఫీ తీసుకొస్తావా ప్రియే? ప్రియా ప్రియే ప్రియా ప్రియే. మై గాడ్, నిజంగా మీరు వీర ప్రేమికులే కాదు, అరివీర భయంకర బీభత్స ప్రేమికులు. థ్యాంక్ యూ. ఇంతకీ మీరు వచ్చిన విషయం? నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. ఆ విషయం చెప్తే అతని హృదయం స్పందిస్తేనే ప్రేమ పుడుతుంది అంటున్నాడు. ఎలాగండి స్పందింపజేయటం? స్పందన, హృదయం అనే మాటలు మామూలు ప్రేమికులకు సంబంధించినవి. కానీ మాలాంటి వీర ప్రేమికులకు ప్రేమ పుట్టడానికి కారణం చూగుకుం. చుగుకు అంటే ఏమిటని అడక్కు. వీర ప్రేమికుల తారక మంత్రం చూగుకుం. ప్రచండ ప్రేమికుల పంచాక్షరీ మంత్రం చూగుకుం. గండరగండ ప్రేమికుల గాయత్రి మంత్రం చూగుకుం. అంటే మీ ప్రేమ చుగుకు వల్ల పుట్టిందా? అవును, పరిచయం లేని ఇద్దరం ఒకే బస్సులో ఎక్కాం. గేదడ్డం వచ్చింది. డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. చూగుకుం. వీర ప్రేమ ఆరంభమైంది. ప్రియా ప్రియే ప్రియా ప్రియే ప్రియే ప్రియే. అబ్బా, అసలు విషయం చెప్పేశారు. చుగుకుం చుగుకుం. ప్రియా ప్రియే ప్రియా చూగుకుం అంటే చూపులు గుచ్చుకోవటం అని చెప్పేశావా? లేదు ప్రియే, ప్రపంచానికి చూగుకుం ఒక అంతు చిక్కని పదంలాగే ఉండాలి. ప్రియా ప్రియే ప్రియా ప్రియే ప్రియా. ప్రియే. డ్రీమ్ బాయ్ ఇప్పుడు చూశాడంటే పాస్ అయ్యావా ఫెయిల్ అయ్యావా అని బురదనేస్తాడు. ఎలా హలో హలో హలో, పైప్ టెస్టింగ్ 1 2 3 1 2 3 1 2 3. అసలు గాలి లేదు, చెట్టు ఊగుతుంది. విఠలాచార్య సినిమాలో అంత మాయగా ఉందే. స్వప్న. నువ్వా? సారీ స్వప్న, అసలు ఏం జరిగిందంటే స్వప్న నేను చెప్పేది ఏమిటా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఇంటి పైకప్పు దేంతో వేద్దామా అని. వేసిన కప్పు కూల్చకుండా ఉంటే చాలు, ముందు నువ్వు కింద దిగిరా. సరే మీ బ్యాడ్ లక్. నువ్వు పైకి ఎందుకు వెళ్ళావయ్యా? మీరు పైన ఉన్నారనుకుని పైకి వెళ్ళాను అంకుల్. అరే ఇదేంటి నీ లేకపోయినాయి? ఏంటి విషయం? అంకుల్ మీకు గుడ్ న్యూస్. షుగర్ పేషెంట్లందరికీ ఒక అద్భుతమైన ముందు కనిపెట్టారంట. ఇక నుంచి మీ ఇష్టానికి స్వీట్లు తినేది. అవును అంకుల్, మీ మీద ఒట్టు.